ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. సార్, గంజాయి కేసులు గతంలో ఎక్కడికక్కడ ఆపేశారు, అంటే దొరికినట్టు పట్టుకున్నారు కానీ లోపలికి వెళ్ళలేదు. అసలు నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి, హోంమంత్రి గారిని కూడా కలిసి, నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనం అయినాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతా అన్నారు, శ్రద్ధతో రివ్యూ చేస్తా అన్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. స్వామి 10 రోజులు కూడా అవ్వలేదు స్వామి. అది కాదు, మీడియా మిత్రులందరూ వెళ్ళి 10 సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు. 10 రోజులు అవన్నీ లోకేష్ని అడిగితే ఎట్లా ఉంటుంది స్వామి? నాకు 5 సంవత్సరాలు గెలిపించారు. ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూముల్ని రెగ్యులరైజ్ చేసి శాశ్వత భూ హక్కు కల్పించాలి. మొదటిగా నేను హామీ ఇచ్చే దానికి కట్టుబడిన డ్రైనేజు, రోడ్లు ఏర్పాటు చేయాలని గతంలో నేను హామీ ఇచ్చాను, ఏర్పాటు చేస్తాను. ఇంతేకాకుండా స్వర్ణకారులకి ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను, ఆ హామీకి కట్టుబడిన. దాదాపు ఒక 10 కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తి మీ లోకేష్. తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను. ఇంకా శాసనసభ్యుడిగా ఇంకా మేము ప్రమాణ స్వీకారం చేయలేదు, అది ఈ వారం జరుగుతుంది. ఇంకా నేను రివ్యూలు చేయలేదు. ఎంటీఎంసీ కానివ్వండి, ఇతర ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ, వ్యవసాయ శాఖతో కానీ సిబ్బందితో ఇంకా నేను రివ్యూ చేయలేదు. ఎందుకంటే ఈరోజు అక్కడ జరుగుతున్న నిజాలు, కోర్టుకి సబ్మిట్ చేస్తున్న అఫిడవిట్స్ ఏమైతే మేము సబ్మిట్ చేస్తున్నామో, అలాగే హైకోర్టు ఏదైతే జాయింట్ కమిటీ వేసింది, ఆ కమిటీ వచ్చి అక్కడ పరిశీలించి, పర్యటించి, తనిఖీ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిన తర్వాత ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అండ్ ఇప్పుడేం కొత్త కాదు, ఆల్రెడీ జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, చంద్రబాబు నాయుడు పార్టీ, రఘురామకృష్ణరాజు అందరూ కూడా కోర్టులో కేసేశారు. కోర్టు ఎక్కడైనా ఇక్కడ నిర్మాణించొద్దండి, దీని మీద మేము స్టే ఇస్తున్నాం చెప్పారా? లేదే. హైకోర్టు పర్మిషన్ తోనే మేము ముందుకు వెళ్తున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎక్కడైనా మార్పులు చేర్పులు కావాలి అంటే హైకోర్టు మాకు సూచిస్తే ఖచ్చితంగా వాటిని చేయడానికి మేమున్నాం. సంబంధం లేని మీ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఎన్జిటికి పోయారు, అక్కడ కూడా వాళ్ళు స్టే విధించే విధంగా మీరు ప్రవర్తిస్తే సుప్రీంకోర్టు దాన్ని ఎత్తేసి నిర్మాణాలకి మళ్ళీ అనుమతి ఇచ్చి కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే మీరు తెలుసుకోవాలి, సుప్రీంకోర్టు, హైకోర్టు కన్నా మీరు గొప్పోళ్ళు కాదు. ఇలాగే ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకా దిగజాడు రాజకీయాలు చేయాలి అనుకుంటే విశాఖ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైజాగ్ ని పరిపాలనా రాజధాని కేంద్రంగా చేయాలనుకుంటే ఈరోజు ఆ బ్రాండ్ ని నాశనం అయిపోయే విధంగా, విశాఖ అంటే ఒక క్రైమ్ సిటీ లాగా, లేకపోతే విశాఖ అంటే ఏదో ఒక బూచ్ లాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, విమర్శిస్తున్న తీరు ఈరోజు వైజాగ్ ప్రజల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రుషికొండ మీద ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు ఆల్రెడీ ఉన్న వాటిని రెన్యువేట్ చేయడం తప్పని ఎలా అంటారు? చుట్టుపక్కల మరి మీకు కావాల్సిన వాళ్ళందరికీ అప్పుడు ఇచ్చుకున్నారు కదా, మరి అప్పుడు పర్యావరణం ధ్వంసం అవుతుందని మీకు అర్థం కాలేదా? అన్ని పర్మిషన్స్ కి లోబడే అనుమతులు తీసుకునే కదా కడుతున్నారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నదానికి మేము అన్నాం, మాకైతే ఇంతవరకు ఆలోచన లేదు. సరే పవన్ కళ్యాణ్ చెప్పాడు కాబట్టి దాన్ని కూడా ఆలోచిస్తామన్నామే గాని ఈరోజు పర్యాటక శాఖకి మంత్రిగా అక్కడ ఆల్రెడీ హరిత రిసార్ట్స్ ఉన్నాయి, వాటిని ఈరోజు డెవలప్ చేయాలి. ఎందుకంటే అక్కడ పరిపాలన రాజధాని వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా ఆ లెవెల్కి దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం. కానీ వైజాగ్ అభివృద్ధి చెందకూడదు, వైజాగ్కి అసలు పరిపాలన రాజధాని రాకూడదు. వీళ్ళు ఏవైతే భూములు కొనుక్కున్నారో బినామీల పేర్లతో అక్కడ రియల్ ఎస్టేట్ రాజధాని
ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో ఈరోజు వీళ్ళంతా పరుగులు తీస్తుండేది అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైతే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తారో అదే చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, అదే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, అదే మళ్ళీ విషం చెప్తూ ఈ పత్రికలు రాస్తాయి. అందుకే కదా వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయం అనేది. నేను పోరాడుతుండేది దుష్ట చతుష్టయంతోని, ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్తే రాయరు. నిన్న నేను అంత క్లియర్గా క్లారిటీగా అక్కడ జరుగుతున్న నిజాలు చెప్తే అవి రాయరు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పి అబద్ధాలే రాస్తారు. దీనికి కారు ఎక్కాల్సిన అవసరం లేదు, గోడ దూకాల్సిన అవసరం లేదు. ఎవరైనా మామూలు వాళ్ళు కూడా ఆ బీచ్ రోడ్లోకి వెళ్తే నీట్గా కనిపిస్తుంది రిషికొండ. ఈరోజు రిషికొండ ఎదురుగా బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడల్లుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే నోరు తెరవలేదు ఈ పవన్ కళ్యాణ్. నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే ఏదో అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయిందని ఆయన ఊగుతున్న ఊగుడు చూస్తే చాలా తొందరగా మెంటల్ హాస్పిటల్లో పోయి చేరుతారనేది అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఎంత విషం చిమ్మినా, వీళ్ళు ఏం చేసినా కూడా విశాఖకి వచ్చే పరిపాలన రాజధానిని ఆపలేరు. అలాగే ఋషికొండ మీద జరిగే కన్స్ట్రక్షన్స్ ని కూడా ఆపలేరు. ఎందుకంటే అన్ని చట్టబద్ధంగా చట్టానికి లోబడే జరుగుతున్నాయి. లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత భవనాల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తల్ని, అలాగే చాలామంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా వారిని అందరిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం. దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా
కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పరుల్ని చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే, ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది, మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 5 ఏళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను, కానీ కార్యకర్తలపైన దాడులు, హింసా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు, కడాన సోషల్ యాక్టివిస్టులు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం. ఇంకొక పక్కన అన్ని పార్టీలకు 3 పార్టీలకు అనుభవం ఉంది. ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఊహించని పరిణామాలు. ఇవన్నీ ఇప్పుడు కూడా కళ్ల ముందర తిరిగే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని, నాకు జరిగిన అవమానాలు చూశారు. నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను. ఆ శపథం, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చాను. ఓసారి ఇవన్నీ చరిత్ర.
ఆ శపథాన్ని ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.